హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్స్ ఎక్కువైపోయినాయి. అందులో ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యులు బై చెప్పేస్తున్నారు, శాసన మండలి సభ్యులు కూడా వెళ్ళిపోతున్నారు. అది ఒకవైపు జరుగుతుంటే మరొక వైపు 100 రోజుల కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం. వీటన్నిటి మధ్యలో అకస్మాత్తుగా ఒక సినీ మెరుపు. కాదంబరి జిత్మాని అనేటువంటి ఒక సినీ నటి ఆంధ్రప్రదేశ్లో అవమానానికి గురైంది, అన్యాయపు కేసులకి గురైంది అన్నటువంటి కారణంగా స్వయంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్ వెళ్ళి ఎస్కార్ట్తో ఆమెను తీసుకొచ్చి ఆమె చేత ఫిర్యాదు తీసుకుంటున్నటువంటి వ్యవహారం. అందులో ప్రధానంగా ఏకంగా జిందాల్ మీదన ఆమె అంతకుముందు అత్యాచారం కేసు పెడితే ఆ కేసు కొట్టేయించడం కోసం జరిగినటువంటి ప్రయత్నం కిందన ఆ కుట్రని ఛేదిస్తున్నటువంటి ఒక సమర్థవంతమైనటువంటి రాజకీయం ఆంధ్రప్రదేశ్లో నడుపుతున్నాం అన్నటువంటిది ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. ఈ వ్యవహారాలకు సంబంధించి అసలు ఏం జరుగుతోంది ప్రస్తుతం అంతా మాట్లాడేందుకున్నారు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు కృష్ణరాజు గారు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. ముందుగా ఏదైతే పార్లమెంటు సభ్యులు 2 వెళ్ళిపోయారు, మరొక 5-6 వెళ్ళిపోతారు, చివరికి ఒక వైవి సుబ్బారెడ్డి మిగులుతారు అన్నటువంటి ప్రచారం. ఆ తర్వాత కొంతమంది మాత్రం ముందుకు వచ్చి మేము వెళ్ళబోము అని చెప్తున్నారు. అసలు ఎందుకు వెళ్ళారు, మిగతా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? అసలు ఎందుకు వెళ్ళారు అనేది మనం ఆలోచిస్తే, అలా వెళ్ళటం ఇలా రావటం అనేది భారత రాజకీయాల్లో అత్యంత సర్వసాధారణమైన అంశంగా మారింది. అధికారం ఎటువైపు ఉంటే అటువైపు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళలో కొంతమంది వెళ్ళటం, ఒకవేళ తిరిగి పరిస్థితులు మారి ఈ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికారంలోకి వస్తే తిరిగి వాళ్ళ టేపు చేరటం అనేది మనకి అలవాటైపోయిన అంశమే. అయితే గతంలో జరిగింది, ఇప్పుడు జరిగింది, భవిష్యత్తులో కూడా ఇదే జరుగుతుందండి. అది కానీ దీనివల్ల వైసీపీకి ఏమైనా నష్టం జరుగుతుందా అంటే వైసీపీకి పెద్దగా నష్టమేమీ జరగదు. ఎందుకంటే ఇలా వెళ్ళిపోయే నాయకుల్లో అత్యధికులు ప్రజాబాహుళ్యంలో ఉండే నాయకులు కాదండి. వీరెవరూ కూడా స్వయం ప్రకాశం గల నాయకులు కాదు. కేవలం అధినాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వారి మొహాలు చూస్తే వీళ్ళు గెలుస్తారు తప్ప వీళ్ళు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే వీళ్ళకి పట్టుమని 25,000 ఓట్లు కూడా రావు. ఇది ఒక అంశం. అయితే కొంత ఈ డిఫెక్షన్స్ అనేది కొంత వైసీపీకి కొంత డిమోరలైజ్డ్ ఆస్పెక్టే. కానీ వైసీపీ దీనిని ఖచ్చితంగా భరించవలసిందే. ఎందుకంటే ఈ రోజున వైసీపీ మీకు రాజ్యసభకు వచ్చేటప్పటికి వారికి ఇప్పుడు 11 మెంబర్లు ఉండేవారు, ఇప్పుడు 9 మంది అయ్యారు అనుకోండి. అది అంటే అది ఒకప్పుడు ఈ 11 ఈ సభ్యులు కూడా లేదా 12 మంది సభ్యులు గత ఉండేవాళ్ళు, వీరందరూ కూడా మోడీ గారికి చాలా మద్దతుగా ఉండేవారు. మోడీ గారు ప్రభుత్వం ఏ బిల్లు పెడితే ఆ బిల్లుకి వాళ్ళు మద్దతిస్తూ వచ్చేవారు. అయితే ఇటీవల ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత కొన్ని కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభలో వారికి సభ్యత్వం లేదు. రాజ్యసభలో సభ్యత్వం లేకపోతే వారి వాణి అక్కడ వినిపించడం కష్టం అనేది వారి భావన. రెండోది, ఈ టీడీపీకి బలం ఉంటే మోడీ గారిని మరింత ఇంప్రెస్ చేయవచ్చు అనే భావన తెలుగుదేశం పార్టీకి ఉంది. దీంట్లో భాగంగానే ఏంటంటే వారు ఒక్కొక్కరిని కూడా వారు ఈ రాజ్యసభ సభ్యుల్ని టీడీపీలోకో లేకపోతే బీజేపీలోకో జాయిన్ చేసే ఒక ఆపరేషన్ అనేది ఇప్పటికే ప్రారంభమైంది. ఇలా జాయిన్ అవుతారని చెప్పి ఈ వైసీపీ నాయకులకు కూడా ముందే తెలుసు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, ఇలా జాయిన్ అవ్వటానికి అంటే ఈ వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులు ఈ టీడీపీకో బీజేపీకో జాయిన్ అవుతారని చెప్పి అనుకుంటున్నాం మనం. దీనికి మోడీ గారి అనుమతి కూడా ఉందా అంటే మోడీ గారికి కూడా తెలియకుండా, అమిత్ షాకి తెలియకుండా ఇట్లా జాయినింగ్స్ అయ్యే అవకాశం లేదు. వారికి కూడా ఈ రోజున ఏమిటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు మీకు భారతీయ జనతా పార్టీకి 93 స్థానాలు ఎన్నో ఉన్నాయండి. మొత్తం మీద ఎన్డీఏకి 98 అండి. మొత్తం మీద 212 స్థానాలు ఎంతో వాళ్ళకి అక్కడ. అంటే వీరికి 50% పైనే స్థానాలు ఉన్నప్పటికీ కూడా రేపు ఏదైనా ఒక కీలక బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెడితే దానికి 3/2 మెజార్టీ కావాలి అంటే అప్పుడు
ఈ ఎన్డీఏ పాలక పార్టీలు చిన్న చితక పార్టీల మీద ఆధారపడవలసి వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇప్పటి నుంచే ఈ వైసీపీ లాంటి పార్టీల నుంచో ఇంకో పార్టీ నుంచో ఈ రాజ్యసభ సభ్యులు చేర్చుకొని ఉంటే రేపు అటువంటి క్రైసిస్ వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందనేది కూడా భారతీయ జనతా పార్టీ భావన. కాబట్టి భారతీయ జనతా పార్టీకి తెలిసే భారతీయ జనతా పార్టీ ఆశీస్సులతోనే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వైసీపీ నుంచి వలసలను ప్రోత్సహిస్తున్నారని చెప్పి మనం భావించవలసి ఉంటుంది సాయి గారు. అయితే ఇక్కడ మోపిదేవి వెంకటరమణేమో నేను తెలుగుదేశం వైపుకి వెళ్తున్నాను, ఇందులో మొహమాటం ఏం లేదని చెప్పారు. బేదమస్తానరావు నేను ఇంకా ఎటు నిర్ణయం తీసుకోలేదు అని చెప్పారు. దాన్ని ఎలా చూడాలి? అదే సార్ మన అనుకున్నట్టు వాళ్ళు పంచుకుంటారండి. మొన్న లోక్సభ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు ఎట్లా పంచుకున్నారు సీట్లు? ఈ రోజు వరకు టీడీపీలో ఉన్నవాళ్ళు ఇంకో పార్టీలో జాయిన్ అయితే అక్కడ టికెట్ ఇచ్చారు, జనసేనలో ఉన్నవాళ్ళు ఇంకో పార్టీ జాయిన్ అయితే అక్కడ వాళ్ళు టికెట్ ఇచ్చారు. కాబట్టి ఇదేంటంటే కేవలం పంచుకోవటం మాత్రమే, పంచుకోవటం చేర్చుకోవటం ఈ రెండు అక్కడ జరుగుతాయి. కాబట్టి ఎవరు ఏ పార్టీలో చేరినప్పుడు కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. దానికి పెద్ద మనం వాల్యూ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే రేపు వీళ్ళందరికీ కూడా హామీలు ఇస్తామని చెప్పి ఇచ్చి ఉంటారని చెప్పి అంటున్నారు. కానీ ఈ హామీల కన్నా కూడా వారికి ఆర్థిక పరమైన బెనిఫిట్స్ అనేవి బహుశా వారికి ఈ పార్టీకే చేరి ఉండవచ్చు. అది బహుశా పెద్ద మొత్తంలోనే ఆ లబ్ధి చేకూరి ఉండవచ్చు. కాబట్టి ఏంటంటే వారి తర్వాత పదవి ఇస్తే ఒకటి పెద్దగా వాళ్ళకి ఇదిగా ఉండకపోవచ్చు సాయి గారు. అది రైట్. అంటే మామూలుగా ఇప్పుడు వీళ్ళిద్దరి దగ్గర వచ్చిన సమస్య ఏంటంటే బేదమస్తానరావుకి వచ్చేటప్పటికి లోకల్గా ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ, ఇక్కడ మోపిదేవి వెంకటరమణకి వచ్చేటప్పటికి అనగాని సత్యప్రసాద్ ఇంతకుముందు కూడా గెలుస్తూనే వచ్చింది, అక్కడ ఎప్పుడు గెలవనటువంటి సీట్లు. ఈ రెండు చోట్ల వీళ్ళకి రాజకీయంగా ఏమన్నా ఫ్యూచర్లో ఎమ్మెల్యే సీట్లు ఇస్తారని ఏమన్నా అని ఉండొచ్చునా? అలాంటి ఎష్యూరెన్స్ ఏమైనా ఉండొచ్చా? చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఎటువంటి ఎష్యూరెన్స్ కావాలంటే అటువంటి ఎష్యూరెన్స్ ఇవ్వటంలో ఆయన సిద్ధహస్తుడు. ఎష్యూరెన్స్ అయితే ఇస్తాడు ఆయన, ఆ తర్వాత ప్రామిస్ నిలబెట్టుకుంటాడా లేదా అనేది అందరికీ తెలిసిందే. ఇటువంటి ఎష్యూరెన్స్ లో ఆయన 190% ప్రామిసెస్ ఆయన నిలబెట్టుకోడు. ఆయన నిలబెట్టుకోవడం విషయాన్ని వీళ్ళకి తెలుసు. కానీ ఇంకా ఇతరత్ర ఈ కేవలం పదవులే కాకుండా ఇతరత్ర ఏదో లబ్ధి మనకి చేకూరుతుందనే భావన ఏదో ఉంటుందండి అక్కడ. అది అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు సత్యశీలుడు, ఒక మాట మీద నిలబడతాడు, ఆయన చెప్పింది చేస్తాడని చెప్పే అభిప్రాయం అనేది ఇట్లా జాయిన్ అయ్యే వాళ్ళనే కదండి, తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కూడా చాలా మందికి లేదు. మిగతా 9 మందిలో చూస్తే వైవి సుబ్బారెడ్డి ఏం మాట్లాడలేదు. మిగతా అయోధ్య రామిరెడ్డి, అట్లాగే పిల్లి సుభాష్ చంద్రబోసు, విజయసాయిరెడ్డి, తర్వాత మేడ, వీళ్ళ వరకు మాత్రం మేము ఎక్కడికి పోమని చెప్పారు. అదే సందర్భంలో పరిమళ నత్వాని మాట్లాడలేదు, వైవి సుబ్బారెడ్డి మాట్లాడలేదు, గొల్లబాబురావు ఏమో ఢిల్లీలో కనిపించారు, ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఈ ముగ్గురి పరిస్థితి ఎట్లా ఉండొచ్చును? ఈ మనకి ఆసక్తికరమైనది మనకి పరిమళ నత్వాని అంశం అండి. ఆయన కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన కుదురుగా ఉండనివ్వడు. ఎందుకంటే ఆయన ఒక పారిశ్రామికవేత్త. అటువంటి పారిశ్రామికవేత్త వైసీపీలో ఉంటే ఉపయోగం ఉంటుంది, మీరు మా దాంట్లోకి వచ్చేయండి, అది బీజేపీలోకి వెళ్ళిపోండి, మీకు ఉపయోగం ఉంటుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఆయన మీద దృష్టి పెట్టినా మనం పెట్టవచ్చు, దాంట్లో మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. మిగతా ఇద్దరు కూడా ఇటువంటి నిర్ణయం తీసుకున్నా మనం పెద్దగా దీని గురించి ఇది మనం పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు అనిపిస్తుంది నాకు సాయి గారు. ఎందుకంటే ఈవెన్ వైసీపీలో కూడా ఒక రకంగా వాళ్ళు మానసికంగా సిద్ధమయ్యారు. ఉండేవాళ్ళు పోతారు, పోతే పోనివ్వండి అనే ఒక మానసికంగా అటువంటి ఒక నిర్ణయానికి వాళ్ళు ఇప్పటికే వచ్చారు సాయి గారు. వారు కూడా వెళ్ళినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. రైట్. అంటే జాతీయ స్థాయిలో వాస్తవంగా ఇప్పటికీ మిగులున్న పట్టు రాజ్యసభే, అక్కడ కూడా కోల్పోతే అక్కడి నుంచి ఢిల్లీ పెద్దల నుంచినో లేకపోతే పై రాజకీయాల్లో దెబ్బతినడా జగన్మోహన్ రెడ్డి? వారి ఉద్దేశం కూడా అదేనండి. ఇప్పుడు బీజేపీ కావచ్చు లేకపోతే టీడీపీ కావచ్చు, వారి ఉద్దేశం కూడా అదే. ఎందుకంటే రాజ్యసభలో వారికి నిన్న మొన్నటి వరకు 11 స్థానాలు ఉండటం జరిగింది. అది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ పార్టీగా మనం భావించాలి. వైసీపీ టాప్ 5 లో ఉంది, టాప్ 4 లో ఉందండి అక్కడ. అది దానిని నిర్వీర్యం చేస్తే బీజేపీ వైసీపీ అనేది డీలా పడుతుందనే భావన ఉంది. జాతీయ స్థాయిలో కూడా వారికి ఎటువంటి ప్రాధాన్యత లేకుండా చేసే ఒక ప్రయత్నాన్ని చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా చేస్తున్నారు. అయితే ఈ వ్యూహాలన్నీ కూడా ఫలించినంత కాలం ఫలిస్తాయండి, కానీ
ఒక్కసారి ఏదైనా మార్పు వచ్చినప్పుడు, ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలినప్పుడు మళ్ళీ ఈ వైసీపీ అనేది పుంజుకునే అవకాశం ఉంటుంది, కోరుకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ జాతీయ స్థాయిలో కూడా వారు కీలకమైన పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. సాయి గారు, రైట్. శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొన్న సునీత రాజీనామా, ఇవాళ తాజాగా మరొక 2 ఎమ్మెల్సీల రాజీనామా. టోటల్గా శాసన మండలిలో అయితే ఇవాళకి కూడా అధికార పక్షం కిందన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇది రివర్స్ అవుతుందా? దీనికి కూడా వాళ్ళు ఖచ్చితంగా ప్రయత్నిస్తారండి. వచ్చే 6 నెలల్లో సాధ్యమైనంత వరకు వైసీపీకి మెజారిటీ తగ్గించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వీళ్ళతో రాజీనామా చేసిన తర్వాత వెంటనే వాటిని ఇక్కడ మీకు మండలికి వచ్చేటప్పటికి ఒక సమస్య మనకు ఎదురు కావచ్చు. అదేమిటంటే వైసీపీ మండలి సభ్యులు రాజీనామా చేస్తే దానిని ఆమోదించాలా వద్దా అనే విచక్షణాధికారం అనేది ఆ మండలి చైర్మన్కే ఉంటుంది. అయితే ఆ మండలి చైర్మన్ గా లాయల్ గా ఉన్న వ్యక్తి, వైసీపీకి లాయల్ గా ఉన్న వ్యక్తి ఉన్నారు కాబట్టి ఆయన ఈ రాజీనామాలను ఆమోదించకపోతే తెలుగుదేశం పార్టీ వ్యూహం బెడిసి కొట్టే ప్రమాదం అవుతుందండి. కాబట్టి ఏంటంటే వీళ్ళు రాజీనామా చేసిన మాత్రం ఆయన దాన్ని వెంటనే ఆయన యాక్సెప్ట్ చేయాలని చెప్పి ఏం లేదండి. దానికి రకరకాల కారణాలు దాన్ని తొక్కిపెట్టచ్చు. అలా జరిగితే మాత్రం ఈ డిఫెక్షన్స్ అనేది అంత సాఫీగా, సజావుగా, శీఘ్రంగా జరిగే అవకాశం ఉండకపోవచ్చు. సాయి గారు, రైట్. అంటే రివర్స్ అవుతుందంటే ఇప్పుడు వేరే ఆప్షన్ ఏం లేదా? అంటే ఏ డిప్యూటీ చైర్పర్సన్ అయితే ఇప్పుడు టీడీపీ వైపే ఉన్నట్టుంది, ఆవిడ తరపున, లేకపోతే సెక్రటరీ జనరల్ వీళ్ళు చేసే అవకాశం లేదా? ఇప్పుడు రాజ్యసభ చైర్మన్ లేకపోతే మండలికి వచ్చేటప్పటికి మండలి చైర్మన్ వాళ్ళ నిర్ణయమే, వారికి కూడా విచక్షణాధికారం ఉంది. కోర్టులు కూడా అదే చెప్పినాయండి. అంటే మీరు ఎంతకాలం ఉంచవచ్చు ఇలాగా? అంటే ఒక వ్యక్తి రాజీనామా చేస్తే ఎంతకాలం ఉంచవచ్చు అంటే ఎంతకాలం అయినా కానీ అలా పెండింగ్ లో ఉంచవచ్చు. కోర్టులు కూడా వీరిని ప్రశ్నించజాలవు. కాబట్టి ఏంటంటే ఇక్కడ వరకు వైసీపీకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది ప్రస్తుతానికి. అలా కాకుండా ఈ రాజీనామాలు చేసినట్టుగా వారు ఆమోదించారు అంటే వైసీపీ అతి త్వరలోనే మండలిలో తన మెజార్టీని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. రైట్. మరొక ప్రధానమైన అంశం, ఎవరైతే నవీన్ జిందాల్ టాప్ 3 ఇండస్ట్రియలిస్టు ఇండియాలో, ఆయన మీద రేప్ కేసు పెట్టినటువంటి అమ్మాయిని వేధించాడు అన్నటువంటి కారణంగా ఇప్పుడు ఆ కేసులో ఆ మహిళ కోసం, ఆ హీరోయిన్ కోసం పోరాడుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని అనుకోవచ్చా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోరాటమా, లేకపోతే వైసీపీ నాయకుల్ని, లేకపోతే వారికి మద్దతుకి ఇచ్చినట్టుగా కనిపిస్తున్న ఐపీఎస్ఎల్ని వేధించే ఆరాటమా అనేది కూడా మనం గమనించాలండి. ఎందుకంటే నిజానికి ఇదంతా కూడా ఒక అనవసరమైన రాద్ధాంతంగా అయితే నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఎందుకంటే మహిళలు ఎవరైనా ఎక్కడైనా వారిని మనం గౌరవించాల్సిందే, వారి హక్కులను కాపాడవలసిందే. అయితే కొన్ని సందర్భాల్లో కొంతమంది మహిళలు తప్పులు చేస్తూ ఉంటారు. అలా తప్పులు చేస్తూ ఉన్న మహిళల్లో నేను ఇప్పుడు స్టడీ చేసిన ప్రకారం ఈ కాదంబరి జత్వాని గారు కూడా కొన్ని తప్పులు చేసినట్లుగా కనిపిస్తోంది. డబ్బుల కోసం ఆమె ఆరాటపడుతున్నట్లుగా అనిపిస్తోంది. ఎలా చెప్పానంటే మీకు నవీన్ జిందాల్ గారికి సంబంధించి ఆ కేసుకు వచ్చేటప్పటికి ఈ కాదంబరి జత్వాని కన్నా కూడా రెట్టింపు వయసు ఉన్న వ్యక్తి జిందాల్ గారు. ఆయనకు 3 కుమారులు, 7 మనవలు. అటువంటి వ్యక్తి అయింది. వారికి ఈమెకి మధ్యన ఏదో ఒక కొంత సంబంధం అనేది కొనసాగింది కొంతకాలం. అయితే ఆ తర్వాత సంబంధం బిడిసి కొట్టిన తరువాత ఈ కాదంబరి జత్వాని గారు ఆయన మీద కేసు పెట్టారు. అంటే సాగినంత కాలం సజావుగా ఉంటే ఏమీ లేదు. మీరు ఆశించిందంటే ఈ కాదంబరి గారు ఏదో ఆశించారు, అది ఆయన ఇవ్వలేదు కాబట్టే ఈ కేసు పెట్టినట్లుగా కనిపిస్తోంది. సరే, దీనికి సంబంధించి ఆవిడ పెట్టిన కంప్లైంట్లో, ఈ కంప్లైంట్ ని ఎఫ్ఐఆర్ లో కూడా పేర్కొన్నారు. దాంట్లో ఏం చెప్పారంటే, నేను మన ఇద్దరి మధ్యన కూడా, అంటే ఎవరికి, మన జిందాల్ గారికి కాదంబరి గారికి మధ్యన నన్ను లీగల్ గా పెళ్లి చేసుకో అని చెప్పి ఈవిడ అడిగింది ఆయన్ని. ఇది ఎంతవరకు నైతికం చెప్పండి.
ఎందుకంటే జిందాల్ గారికి మీరిద్దరి మధ్యన అనైతిక బంధాలు రహస్యంగా ఉంటే ఓకే, ప్రజలకు తెలియకపోతే ఎవరికి అభ్యంతరం లేదు, ఓకే, అక్కడ బాగానే ఉంది. కానీ మీరు ఆ జిందాల్ గారిని మ్యారేజ్ చేసుకోమని చెప్పి అడిగినట్లుగా మీరే కంప్లైంట్ లో పెట్టారు. ఎవరో ఈవిడ కాదంబరి కంప్లైంట్ లో పెట్టిందండి. ఇది పెట్టిన తర్వాత ఆయన ఈవిడ ఫోన్స్ కట్ చేసాడు, ఫోన్స్ తీయటం లేదు. దాంతో ఈవిడ కోపం వచ్చింది. కోపం వచ్చి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది. అక్కడ కూడా ఒక ట్విస్ట్ ఏంటంటే, ఈ పోలీసులు దీని మీద ఈ కంప్లైంట్ మీద విచారణ జరిపిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని చెప్పి కొంత టైం తీసుకుంటే ఆవిడ కోర్టుకు వెళ్ళి మరి ఆ ఎఫ్ఐఆర్ ను నమోదు చేయించుకుంది. అంటే ఆవిడ దగ్గర ఫైటింగ్ స్పిరిట్ అనేది చాలా పుష్కలంగా ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అండి. అయితే జిందాల్ గారికి సంబంధించి అప్పటికే ఆయనకు వివాహం అయింది, భార్య ఉంది, 3 కుమారులు ఉన్నారు, 7 మనవలు ఉన్నారు. అయినప్పటికీ కూడా మీరు నన్ను పెళ్లి చేసుకోండి అని చెప్పి ఈవిడ అడిగింది అంటే, సగం వయసు ఉన్నాం ఆయనకి, దాదాపు 60 ఏళ్ళు పైన ఉంటే ఈవిడ 30 ఏళ్ళు పైన ఉంటే అడిగింది అంటే ఈవిడ ఎటువంటి వ్యక్తి అని మనం భావించాలి, ఈ సొసైటీ భావించాలి. అదొకటి. తర్వాత ఈవిడ ఇచ్చిన ఎఫ్ఐఆర్ కి సంబంధించి ఇచ్చిన కంప్లైంట్ లో అనేక తప్పులు ఉన్నాయని చెప్పి కోర్టు నిర్ధారించిందండి. పోలీసులు దర్యాప్తులో రిపోర్ట్ ఇస్తే కోర్టు కూడా దాన్ని నమ్మింది. ఒకటి ఏంటంటే దాన్ని చెప్పింది అక్కడ, మీన అసలు తనను అంటే ఆవిడ్ని డిసెంబరు 24, 2021లో ఆమె ఒక హోటల్లో తాజ్ ల్యాండ్ ఎండ్స్ అనే హోటల్లో ఒక రూమ్ బుక్ చేసుకుందంట కాదంబరి గారు. చేసుకొని అక్కడికి ఈ పారిశ్రామికవేత్తను ఇన్వైట్ చేసిందంట. ఇది ఎంతవరకు నమ్మశక్యంగా ఉందండి? ఇది ఒక హోటల్కి ఒక లేడీ బుక్ చేస్తే జిందాల్ లాంటి వ్యక్తి ఆ హోటల్ రూమ్కి వెళ్తాడా అనేది ఒక సందేహం వచ్చింది. దీని మీద పోలీసులు ఎంక్వైరీ చేస్తే అసలు ఆ రోజున అక్కడ ఎటువంటి హోటల్లో రూమ్ బుక్ చేయలేదు, అసలు జిందాలు ఆ ప్రాంతానికి కూడా వెళ్ళలేదని చెప్పి వాళ్ళు సీసీ ఫుటేజ్ ద్వారా నిర్ధారించారు. అంటే ఈ కంప్లైంట్ లో ఒక లోపం కనిపించింది. రెండో దానికి వచ్చేటప్పటికి ఇట్లాగే మీకు 2021 అక్టోబర్ 8న మీ ఇద్దరు కూడా దుబాయ్లో కలిసామని చెప్పి కంప్లైంట్ లో పెట్టుకుంది ఆవిడ. అయితే దీని మీద కూడా ఎంక్వైరీ చేస్తే అసలు ఆ సమయంలో జిందాల్ అసలు దుబాయ్ వెళ్ళలేదు. ఇండియాలోని అలీబాగ్ లో ఉన్న తన యూనిట్ కే ఆయన వెళ్ళి అక్కడ రివ్యూ మీటింగ్ జరుపుకుని వచ్చాడంట. అంటే రెండో ఎలిగేషన్ కూడా ఆవిడ చేసింది తప్పు అని చెప్పి పోలీసులు నిర్ధారించారు, కోర్టు నమ్మింది. మూడో దానికి వచ్చేటప్పటికి ఈ జిందాల్కి సంబంధించిన ఆఫీస్ కార్యాలయంలో అంటే ఆయన జిందాల్ కార్యాలయంలో నేను వెళ్ళి ఆయన అక్కడ నేను గట్టిగా నిలదీశాను ఆయన్ని, మీరు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదని చెప్పి. దాంతో ఆయన నువ్వు ఇక్కడ గొడవ చేయొద్దు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి అన్నారు. దాంతో మా మధ్యన పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగిందని చెప్పి ఆవిడ ఆరోపిస్తే, ఇది మూడో ఆరోపణ అండి. ఇది ఆరోపిస్తే దీని మీద కూడా పోలీసులు ఎంక్వైరీ చేశారు. చేసి వాళ్ళు చెప్పింది ఏంటంటే, అసలు జిందాల్ గారి ఆ కార్యాలయం ఉండే ఇదంతా కూడా ఆఫీస్ అంతా కూడా అద్దాలతో నిర్మించింది. ఎవరు ఏం చేస్తున్నారో అక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మేము కూడా అక్కడ లోకల్ ఎంక్వైరీ చేశాం. మేము ఎక్కడ ఆవిడ వచ్చినట్టుగా కానీ ఈ గొడవ జరిగినట్టుగా కానీ ఆధారాలు లేవని చెప్పారు. అంటే 3 సార్లు 3 చోట్ల ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ లో తప్పులు ఉన్నాయని చెప్పి పోలీసులు చెబితే కోర్టు విశ్వసించింది. సరే, ఇక్కడి నుంచి మనం కోర్టుకు వద్దామండి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ అమ్మాయికి అనుకూలంగా మాట్లాడే కొంతమంది లాయర్లు కావచ్చు, కొంతమంది టీడీపీ నాయకులు కావచ్చు, వాళ్ళు ఏం చెప్తున్నారంటే, కాదంబరి జత్వానీ గారు ఆవిడ ఈ జిందాల్ మీద కేసు పెట్టింది కాబట్టి ఆ కేసు నుంచి జిందాల్ని కాపాడటానికి ఈ వైసీపీ నాయకులంతా కూడా ప్రయత్నించారు. దాంట్లో భాగంగానే ఆవిడ మీద ఆంధ్రప్రదేశ్లో తప్పుడు కేసు పెట్టారని చెప్పి అంటున్నారండి. పెట్టాక వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అసలు ఆ జిందాల్ మీద సంబంధించి ఈ కాదంబరి గారు కేసుని ఉపసంహరించుకున్నారు అని కూడా ప్రచారం చేస్తున్నారు. కానీ నిజానికి కేసుని కాదంబరి జత్వానీ ఇప్పటి వరకు ఉపసంహరించుకోలేదండి. ఇక్కడ జరిగింది ఏంటంటే, దీనికి సంబంధించి ఈ బాంద్రా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో ఇది ఎప్పుడు జరిగిందంటే 2021 డిసెంబర్ 24న 2020 కాదు క్షమించాలి. ఈ కేసుని
బాంద్రా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు కొట్టివేసింది. దానికి కారణం ఏంటంటే ఈవిడ వాంగ్మూలం ఇవ్వడానికి రాలేదు, పదే పదే చెప్పినప్పటికి కూడా రాలేదు. తర్వాత ఈ కేసు కొట్టేసిన తర్వాత కూడా ఆమె దాన్ని తిరిగి రీఓపెన్ చేయాలని చెప్పి కోర్టుని అభ్యర్థించలేదు. కాబట్టి ఏంటంటే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారం ఏంటంటే ఆవిడ కేసు విత్డ్రా చేసుకుందని చెప్పి అన్నారు. ఆవిడ విత్డ్రా చేసుకోలేదండి. ఆవిడ వాంగ్మూలం ఇవ్వడానికి బాంబే ఆ స్టేషన్కి పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు. ఇదే విషయాన్ని కోర్టుకి చెప్తే కోర్టు దాన్ని మొత్తం కేసును వాళ్ళు తొలగించారు, కేసును కొట్టివేశారు. ఇది జరిగిన అక్కడ యథార్థ సంఘటన అండి అది. అంటే అక్కడ వాళ్ళు ఏమంటారంటే కేసు విత్డ్రా చేసుకోవడం కాదు, ఈ అమ్మాయి వెళ్లాల్సిన టైంలో కావాలని ఇక్కడ కేసులో ఇరికిచ్చి జైల్లో పెట్టారు, అందువల్ల వెళ్ళలేకపోయింది, అందువల్లనే కేసును అక్కడ తీసేశారని. ఓకే, మంచిది. ఇప్పుడు కోర్టు తీసేస్తే దాన్ని మనం రీఓపెన్ చేసుకోవచ్చు అండి. రకరకాల కారణాలు చెప్పి మనం దాని హెల్త్ గ్రౌండ్స్ ఇంకో గ్రౌండ్స్ మనం చెప్పి ఆ కేసుని రీఓపెన్ చేసుకోవచ్చు. లేకపోతే నన్ను ఇట్లా బంధించారు, నిర్బంధించారు, అందువల్ల రాలేకపోయానని చెప్పి ఆవిడ కంప్లైంట్ పెట్టచ్చు. గతంలో ఆవిడ అట్లా చేయగలిగింది కాబట్టి ఇప్పుడు ఎందుకు చేయలేకపోయింది? రైట్. ఇవాళ ఏది ఇక్కడ కొంతమంది పోలీసు అధికారులు అట్లాగే ఇక్కడ ఆ కుక్కల ఆయన ఉన్నారు డిప్యూటీ అంతకుముందు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్కి సంబంధించిన కొడుకు, వీళ్ళు ఇందులో అతను కూడా మోసపోయానని ఒకవైపున కంప్లైంట్ ఇచ్చాడు. అదే సందర్భంలో అతనితో పెళ్ళి అనుకున్నాం కానీ అతను వేరే సంబంధాలు ఉండటం వల్ల నేను పెళ్లి చేసుకోలేదని ఆ అమ్మాయి ఇచ్చి చెప్పింది మొన్న లైవ్లో కూడా. దాన్ని ఎలా చూడాలి? ఇది కూడా మనం పరిశీలించవలసిన అంశం. ఎందుకంటే ఆవిడ ఎంతమంది పెళ్లి చేసుకుంటుంది? ఎప్పుడో కుక్కల విద్యాసాగర్ గారిని చేసుకుంటానని చెప్పింది. మళ్ళీ తర్వాత ఆయన గురించి అనుమానం వచ్చిందంట. ఆ తర్వాత జిందాల్ గారిని చేసుకుంటానని చెప్పింది. జిందాల్ గారు చేసుకోనని చెప్పి అన్నాడు. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆవిడ చేస్తున్న ప్రకటనలు నిజంగా మహిళా జాతి కాస్త ఇబ్బందికరంగా సిగ్గుపడే విధంగానే ఉన్నాయేమో అని చెప్పి అనిపిస్తుందండి. ఎట్లాగే ఇప్పుడు కుక్కల ఈ విద్యాసాగర్ కూడా మ్యారేజ్ అయింది. సరే, ఆ మ్యారేజ్ ఉందో పోయింది, తర్వాత బ్రేక్ అయినా మనకు తెలియదు. కానీ అటువంటి వ్యక్తితో మీరు ఎట్లా చేస్తున్నాం అని చెప్పి అనుకుంటారు. అతను అడిగితే మీరు రెండోది అంటే ఆవిడ ఈ విద్యాసాగర్ సంబంధించి ఒక న్యూడ్ ఫోటో ఒకటి చూపిస్తుంది ఆవిడ. ఇప్పుడు చూపిస్తున్నారు మీరు. అదేదో మీకు నిజంగా మీరు మంచి శీలం గల ఒక సత్శీలవతి అనే మీరు యువతి అయితే అటువంటి అసభ్యకరమైన ఫోటో మీకు పంపించినప్పుడు మీరు వెంటనే ఎందుకు పోలీసులకు చెప్పలేదు? ఎందుకు మీడియాకు వెళ్ళలేదు? ఎందుకు మీరు ఇప్పటిదాకా ఆగారు? ఎందుకంటే మీకు దీనికి సంబంధించి మీ సినిమా నటులకు సంబంధించి వేధింపులకు గురి చేస్తే దానికి సంబంధించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ వేధింపులకు వ్యతిరేకంగా ఎవరన్నా ఒక నటుడు ఆమె వంక అనుచితంగా చూసినా, కనీసం టచ్ చేసినా వీళ్ళు కంప్లైంట్ ఇవ్వటం, పోలీసులు కేసు నమోదు చేశారు. అటువంటిది మీకు ఒక వ్యక్తి ఒక అసభ్యకరమైన ఫోటోను మీకు పంపిస్తే దానిని మీరు ఎందుకు టాలరేట్ చేశారు? ఎందుకు మీరు అప్పుడే బయట పెట్టి మీరు కేసు ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? ఇవన్నీ కూడా ఆవిడకి సంబంధించి అనుమానాలు కలిగించే విధంగా కొన్ని పరిణామాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏంటంటే ఆవిడ ఈ విషయాల్లో సాధ్యమైనంత వరకు ఈ ఎదుటి వ్యక్తుల మోసాలకు బలి కాకుండా ఉంటే ఆవిడికి అంతా మంచి జరుగుతుందని నా అభిప్రాయం. సాయి గారు, రైట్. ఇక్కడ రఘురామకృష్ణరాజు పెట్టిన కేసులో కావచ్చు లేదా ఈ కేసులో కావచ్చు జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చి పిలిపించడం లాంటి పరిస్థితి ఏమన్నా ఉత్పన్నమవుతుందా? ఏముండదు అంత ఉండదండి అది. ఎందుకంటే రేపు ఇప్పుడు ఒక మీకోటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నంత సంఘటితం రాజకీయ నాయకులు ఉండదు కదా. మీకు తెలిసే సంగతి అది. వీళ్ళు ఒకరినొకరు కాపాడుకుంటారు భవిష్యత్తులో. లేదా రేపు హైకోర్టుకి వెళ్ళి మొత్తం ప్రొసీడింగ్స్ మీద స్టే తెచ్చుకుంటారండి. ఒకసారి స్టే వచ్చిందంటే మరి ఎప్పుడు అవుతుందో తెలియదు అక్కడ. అది తర్వాత కేసు పెట్టిన మరి వస్తారో లేదు తెలియదు అక్కడ. ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఏంటంటే దీని మీద ఏదో జరిగిపోతాయి, అరెస్టులు జరిగిపోతాయి అనేది అది మనం అనుకోవడం అనేది అది ఒక భ్రమగా మనం భావించాలి తప్ప అవేమీ జరగవు. అయితే ఏంటంటే అల్లరి చేయడానికి ఉపయోగపడతాయి ఈ సంఘటనలన్నీ కూడా. ఒక వ్యక్తి మీద లేకపోతే కొంతమంది వ్యక్తులను మనం అల్లరి చేయడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. అలాగే ఒక వర్గం మీడియాకి కొంతకాలం పాటు ఏంటంటే ఒక మేతలాగా అది ఉపయోగపడుతుంది. దాని మీద పుంకానికి చర్చలు జరుపుతారు. డిబేట్లో పాల్గొనే వాళ్ళు వచ్చి వాటిని తీవ్రంగా ఖండించడం, సమర్థించడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. దానికి తప్ప
ఇది దేనికి ఉపయోగపడుతుంది, ఇది పబ్లిక్ ఉపయోగపడే అంశాలు అయితే ఖచ్చితంగా ఇది కాదు. ఎందుకంటే పబ్లిక్ ఎందుకంటే ఈ మాట ఎందుకంటాను నేను, ఈ అమ్మాయి మీద కూడా అనుమానాలు ఉన్నాయి కాబట్టి పబ్లిక్ జనరల్ గా ఏమనుకుంటారంటే నువ్వు మంచిదాని అయితే సపోర్ట్ చేస్తారమ్మా, నీ దగ్గర లోపాలు ఉన్నాయి కదా అని ఆవిడను కూడా వేలెత్తి చూపించే ప్రమాదం ఉంటుంది సాయి గారు. రైట్. ఈవేళ అనంతబాబు, విజయసాయిరెడ్డి, లేకపోతే ఇప్పుడు ఈయన, లేదా అంతకుముందు అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాసు, ఇట్లా వీళ్ళందరూ, గోరంట్ల మాధవ్, వీళ్ళందరూ కూడా కామరాజులు. ఇలాంటి క్యారెక్టర్ల వల్లనే ఇలాంటి క్యారెక్టర్లందరినీ పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీనే అట్లాంటి పార్టీ అన్నదే ప్రధానంగా జనంలోకి వెళ్తున్నటువంటి అంశం. సార్ ఇక్కడ మనకి దొరికితేనే దొంగ అండి, దొరకకపోతే దొరలాగా ఉంటాడు అతను. ఎవడు ఇప్పుడు ఈ రాజకీయ నాయకుల్లో కొంతమంది ఇటువంటి కార్యకలాపాలు చేయకుండా ఉంటారా? అవి బయటపడినప్పుడు మాత్రమే దాన్ని మనం నమ్మాలి. మీకు లోకేష్ గారు ఉన్నారు. లోకేష్ గారు అర్ధనగ్నంగా కొంతమంది అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్లో ఉంటూ కనిపించాడు ఆయన. మరి దాన్ని కూడా మనం తప్పట్టాలి కదా. అప్పుడు మనం ఇట్లాగే ఏంటంటే వీళ్ళు దొరికేంత వరకు కూడా ఇట్లా ఉంటుంది, దొరకనంత వరకు కూడా అందరూ కూడా. ఇప్పుడు ఇక్కడ జరిగింది అంటే ఇక్కడ మీకు ఈ వైసీపీకి వచ్చేటప్పటికి అనంతబాబు లాంటి వ్యవహారాలు వెలుగులోకి చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంటనే అతన్ని పార్టీ నుంచి బహిష్కరిస్తే బాగుండేదండి. అది నీచమైన సంఘటన, అది చాలా దారుణమైన సంఘటన అది. కానీ అతన్ని పార్టీ నుంచి పూర్తిగా బహిష్కరించకుండా సస్పెండ్ చేయటం, ఆ తర్వాత ఇంకా అతన్ని ఎంకరేజ్ చేసే విధంగానే పార్టీ ఉండటం అనేది నిజంగా అత్యంత శోచనీయమది. అటువంటి వ్యక్తుల్ని ఇమీడియట్ గా బహిష్కరించాలి. తర్వాత గోరంట్ల మాధవ్ గారి కేసు సంబంధించి అది ఆవిడెవరో కేసు పెట్టింది. అది కూడా ఇప్పుడు కేసు పెట్టిన ఉద్దేశం కూడా చూడండి. వాళ్ళిద్దరికి ఇష్టమైనంత కాలం ఒకరికొకరు అన్ని బాగానే అన్ని చూపించుకున్నారు, ఎవరికి ఇబ్బంది లేదు. అది ఒక్కసారి తేడా వచ్చింది, లేదా ఎవరో ఒక అమ్మాయిని ప్రలోభ పెట్టారు అతని గురించి మాకు చెప్పమని చెప్పి, అప్పుడు మాత్రమే కొన్ని వీడియోస్ ని ఆవిడ బయట పెట్టింది. ఆ తర్వాత ఆ కేసు ఏమైందండి? ఇప్పుడు అసలు కేసు ఏమైందో ఎక్కడుందో ఎవరికి తెలియదు ఇప్పుడు. అది అంటే ఇటువంటి సంగతి పట్లాగే మీకు విజయసాయి రెడ్డి గారి కేసు అక్కడది. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మీకు వైసీపీకి కొత్త బెడదేం వచ్చిందండి. పెద్ద సమస్య ఏంటంటే వైసీపీ వారు ముక్కు మూసుకొని ఇంట్లో జపం చేసుకుంటున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ అండుకో వాళ్ళ మీద ఏదో ఒక బురద జల్లే కార్యక్రమాన్ని చేపట్టింది. వారు అలాగే వారి అనుకూలంగా ఉన్న మీడియా ఒక చక్కటి కోఆర్డినేషన్ తో ఈ వైసీపీకి చెందిన నాయకుల మీద బురద చల్లటం, వారి వ్యక్తిత్వాన్ని హననం చేసేటప్పుడు ముందు ఒక వార్త వదిలేస్తారు. అది మార్ఫింగ్ ఫోటో కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, ఏమైనా కానివ్వండి, చర్చ జరుగుతుంది. ఆ తర్వాత అది వాస్తవం కాదో తెలుస్తుంది. అయితే తెలిసిన తర్వాత ఏమైనా నష్టం లేదు, ఈలోపు జరగాల్సిందే జరిగిపోతుందండి. ఇలాగే మీకు వైసీపీ నాయకులకి ఈరోజు పెద్ద బెడద ఈ వర్గాల నుంచి, తెలుగుదేశం పార్టీ దానికి అనుకూలంగా ఉన్న మీడియా నుంచి పెద్ద సమస్య ఎదురవుతోంది. కాబట్టి వీటి పట్ల కూడా వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. ఏం చేయలేరు, అప్రమత్తంగా ఉన్నా కూడా ఏం చేయలేరండి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏమీ లేకపోతే ఏదో ఒకటి కల్పించి కూడా జనం మీదకి వదిలేస్తున్నారు. ఆ ఫొటోస్ కావచ్చు, మార్ఫింగ్ ఫోటో కావచ్చు, లేదా మార్ఫింగ్ వీడియో కావచ్చు, అది ఇంకోటి కావచ్చు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు తమను తాము కాపాడుకోవటం కష్టంగా మారుతోంది. మీకెందుకు ఈ మధ్యన మీకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విడుదల రజని గారు ఒక మీటింగ్ లో కూర్చొని పక్కనే కూర్చొని కూడా ఏదో మాట్లాడుకుంటుంటే దాని మీద కూడా చాలా అభ్యంతరకరమైన, అసహ్యకరమైన కామెంట్లు పెట్టి వారి మధ్య ఏదో ఉన్నట్లుగా చిత్రీకరించారు. దీనిని నమ్ముతారా అంటే కొంతమంది అమాయకులు నమ్ముతారు. అక్కడ నన్నే అడిగారు, అక్కడ ఏమిటంటే వారిద్దరి మధ్యన ఏమైనా బంధం ఉందా అని చెప్పి. అంటే వీళ్ళు ఒక వ్యక్తిని హననం చేయడానికి, వ్యక్తిత్వ హననం చేయడానికి ఇటువంటి పనులన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి అంటే ఈ రోజున వైసీపీకి ఇటువంటి శక్తులతో ఒక పెద్ద బెడద ప్రమాదం ఏర్పడింది. ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ కూడా దీని నుంచి వారు తమను కాపాడుకోవడం కష్టమే సాయి గారు. రైట్. 100 రోజుల పాలన, చంద్రబాబు గారి పాలన, ఈ 5 ఏళ్ల యొక్క అరాచకపు పాలనకి ముగింపు పలుకుతూ స్వర్ణయుగం వైపు అడుగులు వేస్తున్నట్టు, ప్రారంభమైనట్టు అనుకోవచ్చా? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు
నేనేమంటానంటే ఆయన్ని మొన్న కూడా చెప్పానండి, ఆయనని ఆంధ్రప్రదేశ్కి అలాగే దేశ రాజకీయాలకి ఒక నెససరీ ఈవిల్గా నేను ఆయన భావిస్తానండి. ఈవిల్ అంటే చెడే, కానీ అది ఒక అనివార్యమైన క్లేశం, ఒక అనివార్యమైన ఈవిల్. అది దానిని ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, దేశ ప్రజలు కూడా భరించవలసి వస్తుంది. ఎందుకు ఇలా అనవలసి వచ్చిందంటే, చంద్రబాబు నాయుడు గారిని మనం ఒక్కసారి ఆయన రాజకీయాలు కట్టుకున్న తర్వాత ఈ రాజకీయాల నుంచి ఆయనను తొలగించడం అనేది ఎవ్వరికీ సాధ్యం కాలేదండి. ఆయన ఒక ఒక గ్లూ లాగా, ఒక బాగా సమర్థవంతమైన, బాగా శక్తివంతమైన ఒక గ్లూ లాగా ఆయన రాజకీయాలకు అతుక్కుపోయాడు. ఆయన రాజకీయాల నుంచి ఓడించడం లేదా రాజకీయాల నుంచి ఆయన్ని తొలగించడం అనేది ఎవరికీ సాధ్యం కాదు. సరే, మంచిదే కదా, ఒక వ్యక్తి రాజకీయాల్లో ఉంటే నష్టం ఏంటి అని అనుకోవచ్చు మనం. కానీ చంద్రబాబు నాయుడు గారి రాజకీయాలు అనేవి కేవలం తన పదవి కోసం, తన వారి కోసం చేస్తున్నారే తప్ప రాష్ట్రం కోసమో లేకపోతే ఇంక ఇతర దేశం కోసమో చేస్తున్న రాజకీయాలు కాదు. అంటే మీరు అనొచ్చు నన్ను కూడా, మీరు చాలా ఇదిగా యాంటీగా మాట్లాడుతున్నారు, మీరు అంత చంద్రబాబు నాయుడు గారు మేలు చేయలేదా అని చెప్పి అంటారు. చంద్రబాబు నాయుడు గారు మేలు యాదృచ్ఛికంగా చేస్తాడే తప్ప ఉద్దేశపూర్వకంగా మేలు చేయడండి ఎవరికైనా. ఆయన ఏ మేలు చేసినప్పటికీ కూడా తనకేమిటి, తన పార్టీకి ఏమిటి, తన కుటుంబానికి ఏమిటి, తన వారికి ఏమిటి అనేదే ఆయన భావంలో ప్రధానంగా ఉంటుంది మీకు. అంతే తప్ప ఈ ఇతరత్ర మనకి రాష్ట్రాన్ని మనం బాగు చేద్దాం, ఇంకోటి చేద్దాం అని చెప్పి అనేది ఆయనకు చెప్తాడు. ఆయన ఏది, నాకు విజన్ ఉంది, నేను వచ్చేస్తాను, నేను ఇచ్చేస్తాను అని చెప్పి చెప్పడంలో నిష్ణాతుడు, కానీ చేసి చూపించడంలో మాత్రం ఆయన చూసీగా ఉంటాడు. ఎంపిక విధానంలాగా ఆయన వ్యవహారం ఉంటుంది అక్కడ. అది అంటే దీన్ని చెప్పేది ఒక పెసిమిస్టిక్ ఒక థియరీలాగా మీకు అనిపిస్తుంది, కానీ ఆయన వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది పెద్దగా బాగుపడలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారికి ఎంతో ఇచ్చింది. ఆయనను ఇప్పుడు 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఆయన ముఖ్యమంత్రి కూడా చేసింది. కానీ దానికి తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ కు తన రుణాన్ని తీర్చుకోలేదు. ఆంధ్రప్రదేశ్ కు నిజాయితీగా, నిస్వార్థంగా ఆయన పని చేయటం లేదు. అది అందువల్ల ఏమవుతుందంటే, ఇది ఆయన చెప్తాడు. ఈ 100 రోజులు ఆయన అధికారంలోకి వచ్చినట్టు ఏం చెప్పాడంటే, ఈ 100 రోజుల్లో ఈ పాలనా వ్యవస్థను సమూలంగా మార్చేస్తానని చెప్పి అన్నాడు. ఏమీ మార్చలేదు. ఈ 100 రోజుల్లో మార్చకపోగా ఈ పాలనను చాలా అస్తవ్యస్తంగా, అధ్వాన్నంగా మార్చారు. ఇసుక దోపిడీ గురించి స్వయంగా ఆయన పార్టీ వాళ్లే చెబుతున్నారు. విశాఖలో ఆ ఎర్రమట్టి దిబ్బను తవ్వేస్తున్నారని చెప్పి జనసేన పార్టీ నాయకుడే చెప్పాడు. ఇలాగ మీకు అనేక సంఘటనలు ఉన్నాయండి. మద్యానికి సంబంధించి మామూలు దోచేస్తున్నారు, మద్యానికి దొంగతోడు ఒప్పుకోవట్లేదు అని చెప్పి మళ్ళీ వీళ్ళు చెప్తున్నారు అక్కడ. అంటే ఇది దీనికి తోడు వీరికన్నా లాయలు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల కన్నా ఇంకా లాయలుగా ఉండే పత్రికలు ఆంధ్రజ్యోతి, ఈనాడు, వారు కూడా గత్యంతరం లేని స్థితిలో తెలుగుదేశం పార్టీ పాలనలో ఈ అన్యాయాలు జరుగుతున్నాయని చెప్పి వారు కూడా వార్తలు ప్రచురించవలసి వస్తోంది. అంటే ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు సజావుగా లేవని చెప్పి మనం ఖచ్చితంగా భావించాలి. ఈ 100 రోజుల్లో దాదాపు 30,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఆయన. అంతకుముందు అప్పులు ఏమిటి అది ఇది అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు దానికన్నా ఇప్పుడు ఎక్కువ వేగంతో, శరవేగంతో అప్పులు తీసుకుంటూ వెళ్తున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఇది కాకుండా ఈ లా అండ్ ఆర్డర్ సమస్య బహుశా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నికల తర్వాత జరిగిన హింస అనేది ఇది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఒక బ్యాడ్ పీరియడ్ గా దాన్ని మనం భావించాలి. ఒక రక్తసిక్తమైన రోజులుగా దాన్ని మనం భావించాలి. అన్ని సంఘటనలు జరిగినాయండి. మరి ఏం మార్చాడు ఆయన? అవినీతి తగ్గలేదు, అధికారులు ఈ రాజకీయ నాయకుల వైఖరి మారలేదు, రాజకీయ నాయకులు ఎవరు పడితే వాళ్ళు అధికారుల దగ్గరికి వెళ్ళి బెదిరిస్తున్నారు, అది ఇంకోటి చేస్తున్నారు. ఇవన్నీ ఎన్ని చూస్తామంటే గతంలో కన్నా చూస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన ఇంకా అస్తవ్యస్తంగా తయారైంది. ఫైనల్ గా ఒక్కటి చెప్పండి, 100 రోజుల పాలన తర్వాతన ఈ సూపర్ 6 పథకాలు అన్నటువంటిది ఆ రోజు నుంచి ఏమైనా ప్రారంభిస్తారనుకోవచ్చా, లేదా ఈ ఏడాది ఎండింగ్ లోపు ఏమైనా ప్రారంభిస్తారా? సాయి గారు, మీకు ఈరోజు ఒక వార్త వచ్చింది జాతీయ మీడియాలో. అదేమిటంటే హిమాచల్ ప్రదేశ్ లో
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడ ఆ ముఖ్యమంత్రి నిన్న ప్రకటన చేశాడు. అదేమిటంటే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది, మనం ఖర్చులు తగ్గించుకోవాలి, కాబట్టి నేను ముఖ్యమంత్రిగా 2 నెలల పాటు జీతభత్యాలు తీసుకోను, మంత్రులు మీరు కూడా తీసుకోవద్దు, ఎమ్మెల్యేలు మీరు కూడా తీసుకోకుండా ఉంటే బాగుంటుందని చెప్పి ఆయన ప్రకటించాడు. అంటే ఏమవుతుందంటే ఇక్కడ ఈ రాజకీయ పార్టీలు తమ ఇష్టానుసారం రాష్ట్రం ఏమైపోయినా మాకు సంబంధం లేదు, ముందు మేము అధికారంలోకి రావాలి, ప్రజలను మోసం చేస్తే చేద్దాం, ముందు మనం వాగ్దానాలు ఇచ్చేద్దాం, తర్వాత చూద్దాం అని చెప్పి వాళ్ళు విపరీతమైన అనుచితమైన ఉచితాలను ఇచ్చి రాష్ట్రాన్ని దివాళా తీస్తున్నారు. దానికి ఉదాహరణ హిమాచల్ ప్రదేశ్. ఇదే పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారికి ఆ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి తేడా ఏమిటంటే, ఆ ముఖ్యమంత్రి గారు పాపం కనీసం 2 నెలల జీతాన్నైనా పోగొట్ట వద్దని చెప్పి చెప్తున్నాడు ఆయన. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అంటలేదు. అక్కడ నా జీతం నాకు కావాలి, నా బడ్జెట్ నాకు కావాలి. అయితే రాష్ట్రంలో ఖజానా లేదు, అది ఖజానాలో డబ్బులు లేవు, నాకు భయంగా ఉంది, కాబట్టి వీటిని అమలు చేయలేకపోతున్నానని చెప్పి చెప్తాడు ఆయన. అంతే తప్ప దీన్ని ఎలా అమలు చేయాలి అని చెప్పి ఆలోచించడం కాదు. అక్కడికి ఓపెన్గా చెప్తున్నాడు ఆయన, డబ్బులు లేవు, నాకు భయం వేస్తుంది అమలు చేయాలంటే, పథకాలు చూస్తున్నా భయం వేస్తుందని చెప్పి అంటాడు ఆయన. అంటే దీని అర్థం ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు షరామామూలే, గతంలో ఇచ్చిన వాగ్దానాలను చాలా వరకు అమలు చేయలేదు, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుంది. నిజంగా ఆయన అమలు చేయడానికి ప్రయత్నిస్తే ఆంధ్రప్రదేశ్ అనేది దివాళా తీయటం ఖాయం ఆర్థికంగా. సాయి గారు రైట్. అమరావతి అన్నటువంటిది ఒక హైదరాబాద్తో పోలే లేదా పోటీ పడేటటువంటి నగరంగా తీర్చిదిద్దడానికి విపరీతంగా పరిశ్రమలు అనేక మంది రావడానికి సిద్ధపడుతున్నారు అని నమ్మచ్చా సార్? ఇప్పుడు ఇదొక మిస్కాన్సెప్షన్ అండి. అమరావతి, హైదరాబాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతుంది. ఇవన్నీ కూడా ప్రజల్ని మభ్యపెట్టే వార్తల్లా కనిపిస్తున్నాయి తప్ప యథార్థంగా మీకు మనం ఒక విషయం గమనించాలండి. మీకు 2023-24 సంవత్సరంలో జిఎస్డిపి అంటే ఆయా రాష్ట్రాల స్థూల జాతీయ ఉత్పత్తి చూస్తే తెలంగాణ కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి ఎక్కువ ఉంది. తెలంగాణలో కన్నా కూడా ఇంటర్నల్స్ మనకి అన్ని రకాల పన్నులు, మనం ఇంటర్నల్ ట్యాక్సెస్ మనకు మన రాష్ట్రంలో మనకు లభించే పన్నులు ఇవి తెలంగాణ కన్నా ఎక్కువ ఉన్నాయి. తెలంగాణ కన్నా కూడా ఎక్కువ మంది పిఎఫ్ ఖాతాలను ఏపీలో పొందారు. తెలంగాణ కన్నా ఎక్కువ మంది ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ కి కొత్తగా జాయిన్ అయ్యారు. ఇది నిజంగా జరుగుతున్న పరిణామం అండి. కానీ హైదరాబాద్ చూపిస్తారు. హైదరాబాద్ లో ఐటీ సెక్టర్ వలన ఉపాధి లభిస్తుంది. ఓకే, తర్వాత అక్కడ ఈ ఉపాధి లభించడం వలన సరే దాని ట్యాక్స్ వస్తుందా అంటే అది వీళ్ళకి లభించే ప్రధానమైన ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ పోతుంది. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ పోయింది. అక్కడ అది రాష్ట్రానికి సంబంధించి అక్కడ కొనుగోలు శక్తి వాళ్ళు ఉండటం వలన లోకల్ గా వాళ్ళు లావాదేవీలు చేస్తారు. ఇంతకు మించి ఐటీ సెక్టర్ వలన తెలంగాణకి వచ్చిన లాభం ఏంటి చెప్పండి ఎవరన్నా? తెలంగాణకి వాళ్ళు ఏం చెప్తారంటే ఐటీ సెక్టర్ ఈ సంవత్సరం దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఎగుమతులు చేసామని చెప్పి అంటారు. మీరు ఎగుమతులు చేస్తే మీకు వచ్చే లాభం ఏంటి? మీకు వచ్చే ట్యాక్స్ ఏంటి? మీరు అన్ని లక్షల కోట్లు చేస్తే పన్ను ఆదాయం అనేది ఆంధ్ర కన్నా ఎందుకు మీకు ఇక్కడ తక్కువ ఉంది? ఆంధ్ర బడ్జెట్ కన్నా మీది ఎక్కువ ఉండాలి కదా, మీరు ఎందుకు మీ బడ్జెట్ ఆంధ్ర బడ్జెట్ కన్నా తక్కువ ఉంది మీకు? ఇవన్నీ కూడా మనల్ని మభ్య పెడుతున్నారు, మోసం చేస్తున్నారు. దాంట్లో భాగమే హైదరాబాద్ నుంచి మీరు రాజధాని చేస్తామని చెప్పి అంటారు. ఏమిటంటే హైదరాబాద్ నుంచి రాజధాని అక్కడ మీకు హైదరాబాద్ లో ఈ రోజున డబల్ బెడ్రూమ్ 25 నుంచి 30,000 రూపాయలు చెప్తున్నారు అక్కడ. అది అభివృద్ధి అంటే దీన్ని మీరు ఏం చేయాలనుకుంటారు? అక్కడ అమరావతిలో కూడా ఇటువంటి అభివృద్ధిని తీసుకొచ్చి సామాన్యులకు ఆ రాజధాని నగరాన్ని అందుబాటులో లేకుండా చేయాలనుకుంటున్నారా మీరు? ఇది పచ్చి మోసం అండి. నిజానికి అమరావతి అనేదే ఒక పెద్ద భ్రమ, అదొక పెద్ద మోసం, అదొక పెద్ద స్కామ్. దాని మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మొన్న అధికారంలో ఏదో రకంగా అధికారంలోకి రావాలి అని ఆయన అనుకోవడానికి ఒక ప్రధానమైన కారణం అమరావతి. ఎందుకంటే అమరావతిలో అక్కడ లక్షలాది కోట్ల రూపాయల సంపద అక్కడ వారికి ఉంది. ఆ వాల్యూ అనేది స్తబ్దంగా పడిపోయి ఉంది కాబట్టి మనం పెంచుకోవాలి. పెంచుకున్న తర్వాత దాన్ని మనం ఎంజాయ్ చేయాలి. తర్వాత రాష్ట్రం తర్వాత నెక్స్ట్ 5 years అధికారంలోకి వస్తే ఏంటి లేకపోతే ఏంటి మనకి అనే భావన అనేది
వారిలో కనిపిస్తుంది. మొన్న ఈ మధ్యన నేను ఒక మీటింగ్ చూశానండి. అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవం రోజున ఒక విజయవాడలోని ఒక బిల్డర్ ఆయన ఆ రోజున సభలోకి వచ్చి ముఖ్యమంత్రి గారికి అన్నా క్యాంటీన్ల కోసం అని చెప్పి ₹1,00,00,000 ఇచ్చాడు. ఇచ్చి ఆయన ఏమంటాడంటే, సార్ మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మా రియల్ ఎస్టేట్ వాల్యూ పెరిగిపోయిందండి, నాకు ₹100 కోట్ల లాభం వచ్చింది, ₹100 కోట్ల ఆస్తులు నాకు పెరిగినాయండి అని చెప్పి ఆయన చెప్తే చంద్రబాబు నాయుడు గారు పొంగిపోతున్నారు. దానికి నీ రియల్ ఎస్టేట్ వాల్యూ పెరిగితే ఎవరికి ఉపయోగం? నీలాంటి వాళ్ళకి, సంపన్నులకు ఉపయోగం ఉంటుంది తప్ప సామాన్య మానవుడికి ఉంటుంది. అక్కడ గజం ₹10,000 ఉన్నప్పుడు సామాన్యులు కొనుక్కోగలుగుతారు. ఈయన చెప్పిన దాని ప్రకారం అయితే ఇప్పుడు గజం ₹1,00,000 అయితే ఎంతమంది కొనుక్కోగలరు? అది నిజమైన అభివృద్ధి? అది చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు. ఆయన చాలా మెచ్చుకుంటాడు ఆయన్ని. ఇట్లాగే చాలా మంది లబ్ధి పొందాలి, ఇట్లాగే సహకరించాలి అని చెప్పి అంటాడు. ఇటువంటి సహకారం వలన రాష్ట్రానికి మేలు జరగటం లేదు. రాష్ట్రంలో ఉన్న కొంతమందికి మాత్రమే మేలు జరుగుతుంది తప్ప మెజారిటీ ప్రజలకు మేలు జరిగే అవకాశం లేదు. కాబట్టి అమరావతి వలన కూడా రాష్ట్రానికి పెద్దగా ప్రయోజనం ఉండదు. కేవలం కొన్ని వర్గాల వారికి మాత్రమే అటువంటి ప్రయోజనం ఉంటుంది. ఇంకో విషయం చెప్తా సార్ మీకు. అమరావతికి సంబంధించి ఆయన ఒక వైట్ పేపర్, శ్వేతపత్రం విడుదల చేశారు. మీకు తెలిసే ఉంటుంది అది. ఆ శ్వేతపత్రంలో ఆయన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతిని ఎట్లా నాశనం చేసింది అని బాగా చెప్పాడు. ఆయన చేసిన తర్వాత మేమేం చేయాలనుకుంటాం అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు. మేము అది కడతాం, ఇది కడతాం అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఎక్కడా కూడా ఆయన ఆ శ్వేతపత్రం విడుదల చేసిన రోజున కానీ ఆ తర్వాత కానీ అమరావతి గురించి అనేక సార్లు ప్రస్తావించినప్పటికీ కూడా అమరావతిలో రైతులకు ఇవ్వవలసిన రిటర్నబుల్ ప్లాట్స్ గురించి ఎక్కడా ఒక మాట మాట్లాడలేదు. ఇది విచిత్రంగా నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మీకు రైతులు దాదాపు 33,000 ఎకరాల భూమి ఇచ్చినప్పుడు మీ బాధ్యత ఏమిటంటే వితిన్ 3 years లో, అంటే అతను 2014-19 మధ్య ఉన్న సమయంలో వితిన్ 3 years లో మీరు అభివృద్ధి చేసిన ప్లాట్లను, కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ప్లాట్లను తిరిగి మీరు రైతులకు ఇవ్వలేకపోయారు. ఈసారైనా మీరు అధికారులకు వచ్చినప్పుడు ఇస్తారా అంటే దాని గురించి కూడా మీరు ప్రస్తావించడం లేదు. ఎందుకు చేయట్లేదండి మీరు ఎంతసేపు ఆ సంస్థ రావాలి, ఈ సంస్థ రావాలని చెప్పి మీరు వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నారు తప్ప రైతులకి మీరు రిటర్నబుల్ ప్లాట్స్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, దాని గురించి మీరు ఇక్కడ ఒక ప్రకటన ఎందుకు చేయలేకపోతున్నారు, ఈ రిటర్నబుల్ ప్లాట్స్ డెవలప్మెంట్ కోసం మీరు నిధులు ఎందుకు కేటాయించడం లేదు అంటే ఇది విచిత్రమైన పరిణామం. అది ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇది ఎంత త్యాగాలు చేసిన రైతులు, ఉద్యమాలు చేసిన రైతులు, వారికి అమరావతి కావాలంటే కానీ వారికి రిటర్నబుల్ ప్లాట్స్ అక్కర్లేదా? మరి మీరు ఎందుకు అడగలేదు? మీరు ఒక్క రైతు నాయకుడు ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు మేము ఈ భూమిని ఇచ్చాం, మీరు తిరిగి మాకు ప్లాట్స్ ఎప్పుడు ఇస్తారని చెప్పి అడగట్లేదు. అక్కడ ఇదంతా ఏమిటిది? ఏ పెద్ద ప్రకృతి వైఫల్యంలా ఉందా? అది లేదు. అంతా కూడా నిజానికి ఆ రైతులకు ఎందుకు అడగట్లేదంటే రైతుల్లో అత్యధికులు బెనామీదారులే ఉన్నారు కాబట్టి వాళ్ళు పట్టించుకోవట్లేదు. అక్కడ అమరావతి ప్రహాసనానికి ఇది ఒక ఉదాహరణ. సాయి గారు, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా హాట్ ఎఫ్ఐఆర్స్ మీద వెనకాల ఉన్నటువంటి వాస్తవాలు, వెనకాల ఉన్నటువంటి చర్చ. అదే సందర్భంలో దీనికి సంబంధించి ప్రభుత్వాలు ఎలా ఆలోచిస్తాయి అన్నది చూద్దాం.